అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సౌఖ్యాలు కురిపించడం వల్ల ఆమీన్. టాయిలెట్కి వెళ్ళే ముందు, వచ్చే ముందు, టాయిలెట్లో ఉన్నప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మనకి కొన్ని జీవన పద్ధతులు నేర్పిస్తూ ఉన్నారు. మరియు సైతాన్ నుండి రక్షణ కావాలి, సైతాన్ నుండి రక్షణ కావాలి, దేవుని యొక్క కరుణ మనకి కురియాలి, మరియు మనం ఆరోగ్యంగా కూడా ఉండాలి, మన మలమూత్ర విసర్జనలు కూడా వదులుకోవాలి, స్నానం గుసుళ్ళు కూడా చేసుకోవాలి. మరి ఇటువంటిది ఎక్కువగా మనం టాయిలెట్కి వెళ్తుంటాం, వస్తుంటాం. మరి ఇటువంటి టాయిలెట్ గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, అల్లాహ్ యొక్క ప్రవక్త ఏం చెప్పారు అనేటువంటి చూసినట్లయితే, మీరు టాయిలెట్లోకి వెళ్ళేటప్పుడు ఎడమ కాళ్ళతోటి లోపలికి వెళ్ళాలి, కుడి కాళ్ళతోటి బయటికి రావాలి. మరియు వెళ్ళేటప్పుడు ఒక దువా ఉంది, బిస్మిల్లా అని చెప్పవచ్చు. అల్లాహ్ యొక్క పేరుతోటి, అల్లాహ్ యొక్క రక్షణ కోరుతూ మనం లోపలికి వెళ్తున్నామని. మరి ఇది ఎవరు రానివారు. మరి అదేవిధంగా అల్లాహుమ్మ ఇన్ని అనేటువంటి ఒక దువా కూడా ఉంది. ఓ అల్లా, నేను నిన్ను స్త్రీ పురుష జిన్నుల నుంచి శరణ వేడుతున్నాను అంటూ మరి ఒక జిన్ను ఇలా ఈ యొక్క దువా వస్తే, ఈ యొక్క దువా చదువుకొని కూడా వెళ్తే చాలా మంచిది. దువా చదవడానికి రాకపోతే బిస్మిల్లా అని చెప్పి లోపలికి వెళ్ళినా సరే నడుస్తుంది. కానీ ఎక్కడికక్కడికి అసలు ఇస్లాంలో ప్రతి విషయంలో దువాలు అనేవి నేర్పడం జరిగింది, చెప్పడం జరిగింది. దువాలు నేర్చుకుంటే ఇంకా మంచిది. దువాలు రానివారు, కొత్తగా ఉన్నవారు, మరి నేర్పేవారు నేర్పించేవారు లేనప్పుడు బిస్మిల్లా అనుకున్నా కూడా సరిపోతుంది. కానీ దువాలు నేర్చుకోవడం కోసం ప్రయత్నించాలి. ఇంకొకటి, టాయిలెట్లో ఉన్నప్పుడు మాట్లాడకూడదు, నిశ్శబ్దంగా ఉండాలి, లోపల ఎక్కువ సమయం గడపకుండా ఉండాలి. మరి ఈనాటి కాలంలో చాలామంది మరి టాయిలెట్లో సిగరెట్లు, గుట్కాలు, తంబాకులు, జరదాలు, మద్యం తాగటం, మరి టాయిలెట్లో పేపర్ చదవటం, టాయిలెట్లో మొబైల్ చుట్టడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ముందుగా గుట్కాలు, తంబాకు, జరదా, మద్యం, సిగరెట్ ఇవి ఇస్లాం ఒప్పుకోదు. ముందుగా ఈ యొక్క అలవాటు మానుకోవటం మంచిది, మానేయాలి కూడాను. ఇది కుటుంబానికి, సమాజానికి ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా కూడా నష్టం. ఇక రెండవది, ఈ యొక్క న్యూస్ చదివే ప్లేస్ అయితే అది కాదు. మరియు రీల్స్, ఫోన్లు చూసి సమయాన్ని వృధా చేయడం, టైంపాస్ చేయడం కూడా ఆ ప్లేస్ కాదు. ఎందుకోసం వెళ్తున్నామో అందుకోసమే చేయాలి. అందుకే మన మనసుని, మన మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవాలంటే కనుక మనం రాత్రుల్లో నమాజు లేదా ఖురాన్ చదవటం, లేదా తహజ్జుద్ చదవటం, మరియు ప్రతిరోజు జమాత్తో మస్జిద్కి వెళ్ళి నమాజ్ చదవటం వల్ల మన మైండ్ కంట్రోల్లో ఉంటుంది. మరి ఎక్కడైతే జ్ఞానాన్ని నేర్చుకునే ప్లేసు, విద్యను నేర్చుకునే ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ మనం ఈ యొక్క న్యూస్లు కానీ ఇంకేదైనా చేయాలి కానీ అది మనకి టాయిలెట్ అనేది అది అటువంటి ప్లేస్ కాదు. మరి లోపల ఎక్కువ సమయం గడపకుండా ఉండాలి. ఎందుకంటే టాయిలెట్కి సంబంధించిన విషయాలు, అనేక విషయాలు ఖురాన్ మరియు హదీస్లో కూడా చెప్పడం జరిగింది. నీళ్ళు ఎలా తాగాలి, టాయిలెట్ ఎలా పోయాలి, కూర్చొని పోయాలా, నిల్చొని పోయాలా, కూర్చుంటే ఎలా, నిల్చుంటే ఎలా, తర్వాత ఇస్తంజా అంటే టాయిలెట్ ఒక బాత్రూమ్కే కాదు, లెట్రిన్కి పోయినప్పుడు కడుక్కుంటారు, అది మనకు తెలుసు. కానీ టాయిలెట్కి పోతే కూడా మరి ఇస్తింజా పద్ధతి ఉంది. అంటే దాన్ని మనం ఆ యొక్క చివరి భాగంలో నీటి చుక్కలు, టాయిలెట్ చుక్కలు ఉండకుండా ఎలా పరిశుభ్రం చేసుకోవాలి, మరి అవి మట్టి పిల్లలా, లేకపోతే ఇంకా పేపరా, లేకపోతే నీళ్ళ, మరి ఏది ఉత్తమ పద్ధతి, ఇలాంటి అనేక విషయాలు మనం ఇంతకుముందే చెప్పుకోవడం జరిగింది. ఇక వ్యక్తిగత పరిశుభ్రత అంటే నీటితో మిమ్మల్ని మీరు శుభ్రం చేసుకోండి. మీ శరీరంపై లేదా బట్టలపై ఎటువంటి మురికి ఉండకుండా చూసుకోండి. మరియు ఇంకొక విషయం, కుడి చేత్తోటి మర్మాంగాలను ముట్టుకోకుండా ఉండడం కోసం ప్రయత్నించాలి. ఎడం చేత్తోటి మాత్రమే మర్మాంగాలని శుభ్రం చేసుకోవాలి. మరియు ఆ శుభ్రం చేసుకున్న మర్మాంగాల చేతులతో మళ్ళీ నీట్గా గడుక్కోవాలి. ఇవన్నీ కూడా ఇస్లాం నేర్పిస్తున్నటువంటి విషయాలు. ముఖ్యంగా హ్యాండిక్యాప్, అనారోగ్య పరిస్థితులు ఉంటే అది వేరే విషయం. ఇంకా అనారోగ్యంగా ఉంటే నీళ్లు టచ్ చేయకూడదు అనుకుంటే కనుక తయమ్మం పద్ధతి కూడా ఇస్లాం చూపిస్తూ ఉంది. ప్రతి విషయంలో కూడా ఇస్లాం ప్రతి విషయాన్ని కూడా తెలియజేస్తుంది. ఇక ఇంకో విషయం ఏమిటంటే, చేతులని పరిశుభ్రంగా చేసుకోవాలి. దాని తర్వాత టాయిలెట్ని వదిలిన తర్వాత కుడి పాదంతో రైట్ లెగ్ని బయటకు పెట్టి రావాలి. దాని తర్వాత ఇంకొక దువా ఉంది, ఆ యొక్క దువాను కూడా చదువుకొని బయటకు రావడం, అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్కి స్తోత్రాన్ని చెప్తూ బయటకు రావడం మంచిది. ఇలా జిన్నుల నుంచి రక్షణ వేడుకుంటూ మన యొక్క మలమూత్ర విసర్జాలను విడిచి మన యొక్క శరీరాన్ని మరియు మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, మరి టాయిలెట్లో ఎటువంటి గలీజ్ పనులు, మరి ఎటువంటి ధర్మానికి వ్యతిరేకమైన పనులు ఏవి చేయకుండా మరి మన శరీరాన్ని కూడా కాపాడుకోవాలి, మన యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి, మన యొక్క ఆత్మను కూడా కాపాడుకోవాలి అంటూ ఒక పద్ధతిని ఇక్కడ ఇస్లాం పద్ధతిలో ఒక టాయిలెట్ గురించి ఇన్ని విషయాలు అల్హమ్దులిల్లాహ్ చెప్తూ ఉంది. ఇంకా నేను చెప్పని ఎన్నో విషయాలు కూడా ఉన్నాయి. ఇంకా
అనేక విషయాలని ఇలా ఈ ఒక్క విషయమే కాకుండా ప్రతి దగ్గర ప్రతి విషయాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మనకి జీవన మరియు ఆరాధన పద్ధతులను తెలియజేసి ఉన్నారు. మరి నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లాహ్ మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే విషయాలు మాకు తెలియజేసి ఉన్నారో ఖురాన్ మరియు హదీసులను, వాటిని మేము తెలుసుకొని నేర్చుకుని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్.